రైట్. స్వర్ణకారుల ఆత్మహత్యలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందంటూ పేర్కొన్నారు. ఆవిడ స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలని, కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు కవిత. క్రమేణా వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతుందని, వారి జీవనం నడవటమే ఇబ్బందికరంగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు కవిత. కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నారని గుర్తు చేశారు. స్వర్ణకారుల ఆత్మహత్యలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని పేర్కొన్నారు. స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలి, కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. క్రమేణా వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతుందని, వారి జీవనం నడవటమే కష్టంగా ఇబ్బందికరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నారని గుర్తు చేశారు కవిత. దొంగ కన్నా ముఖ్యమైన అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసిన నేపథ్యంలో మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాము. వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా. అవన్నీ నెమ్మదిగా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. అయితే పెద్ద పెద్ద సంస్థలు, మలబార్ లాంటి సంస్థలు, ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అయినా ఒక మహిళగా ఒక మెట్టెలు చేయించాలన్నా, ఒక మంగళసూత్రం చేయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపుకి పోయి కొనుక్కోవాలని అనుకోము. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి, ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఏ సమస్య కూడా జయించలేనిది కాదు. మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం. దానికి సంబంధించి మీరు మనసు